ప్రముఖ హార్మోనిస్ట్ రాజవంశములో నాకు పరాభవం తెచ్చుట నీకు భావ్యమే? స్వామి, యుష్మత్ హృదయ గోచరము కాని అంశము చతుర్దశ భవనములయందు ఎందునూ లేదు. నేను నీతో కలహోత్సాహినయుంటిను లేక అనివార్య వైరమునకు దుర్భర విచారాక్రాంత చేతస్కుండనైతును నీవే ఎరుగుదు. అనేక విధములు నేను నీతో స్పష్టీకరింపనేలనయ్యా బాబా. అనిమిత్త జనిత యాదవ పాండవ వైరానులదంత హిమానమగు నా హృదయారవిందము. అర్జున, అనిమిత్త విరోధములకు ఈ సన్మాత్ర విచారము నీకు కలిగిన ఇంత సాహసమునికి ఎలా సవగట్టెదము. ఆ బాల్య ప్రవర్ధమాన స్నేహితులమగు మనకి రూహకు పగ కలుగుట భువనముల అత్యంత ఆశ్చర్యము నుంచున్నవి. నీ హృదయ స్థిత అభిప్రాయము నీ లోక విరుద్ధము కార్యములే చెప్పుచున్నవి. ఈ కృష్ణ సాత్యకి బలరామ ప్రముఖులు నివాత కవచ కాలకేయాది మహాదానవి విరవిచే ఉండవగు నీ ప్రతాపానుల ముందర తృణప్రాయులై ఉన్నారు. మేమెంత తేజోవిహీనులమైనను నీ భావమరుతులము కాకపోము సుమా. దేవ, అనిమిత్త జనిత యాదవ పాండవ వైరానలదంత క్షేమానమగు నా హృదయారవిందము నీ నిష్ఠురాలాపమున ఏలనయ్యా మరింత బాధించదు. నే బాధించినదేమి అది ఎలా స్వయంకృత అపరాధమే కానీ మరి ఉండు కాదు. నా చేతనైనంత వరకు సుభద్ర కురుచే రాయబారం పంపి ఎట్లయినా సంధియోనల్పమని అడిగినను నీ వియ్య కొనక తొదకింత తెచ్చిదివి. ఇప్పుడు నేను స్వయముగా బ్రతిమాలుచున్నాను. నెయ్యము వారి కయ్యములకి చూచుచుంటే నేను అనేక విధములని మృదు పదార వింద వందనం ప్రార్థించుతనని సుభద్ర అక్కురలతో చెప్పియే పంపించితిని. అయినను నీవు క్షమింపవైతివి. అయ్యో, క్షమించని వాడను నేనా? ధార్తరాష్ట్రులు రుకోదరు నీ సుమై చంప విషభోజనములు పెట్టునా నెనరుకింతయులేక నిదురించుతరి వాని అంబుది పడద్రోసి అలరునాడు వారణావతమందు చేరిచి మిమ్మెల్లా కౌరవుల్లక్క ఇల్లు కాచునాడు కొలువు కూటమునందు గురుజనముల బ్రోల విధ కట్టిన గోకలొలుచునాడు. రాజసూయార్థమై బృహద్రథ తనూజు భీమసేనుని చేత చంపించునాడు. నీకు చుట్టంబునైతిగాక నేడు బాంధవుడనవుదు నేను పల్గుణుడా. అర్జున, కృష్ణుడితో పని తినేది కావురా అతనిని మీరు నిరాకరించుచున్నారు. ఏరు దాటి తెప్ప కాల్చినట్లయ్యే ఇట్లు కృతజ్ఞుడ వగుదని ఎన్నడూ ఎరుకరైతే. మాధవ, నీవు అనేక ఉపకారమును రచ్చి విపన్నులకు పాండవులని కాపాడిన మాట నిజమే. వారిని తలంచిప్పుడు మమ్మ దిప్పిన కార్యమేమి? మేము కృతజ్ఞులమో కామో జగమెరుగు. అయినను ప్రస్తుతాంశ విచారమును పోలైన గాని గత జల సేతు బంధనమెందులకయ్యా.
అందుచేతనే ధనంజయ, నేను నీకు ఒక హితోపదేశము చేసేది ఆలింపము. చెలిమియొనర్చినారబటు చిన్నతనంబున నుండి పాయగా ఆ జలజలాక్షులను కలసి చెయ్యల నుండిన ఎప్పుడైనను వెలగితి ఒక్క ప్రాణమును నేనులు రెండునుగాగా అది మాత్రం అసంభవము. ద్రుంపక చేతులు రావు నిన్న అయ్యా, మీరు చేసినది హితోపదేశమే, కానీ అల్పజ్ఞాన సమేత మనస్కుండనకు నాకు ఆ గైని విడుచుట అధర్మమని తోచుతున్నది బాబా. ఎట్లందువేని మిగులముపకారి అయినను మిత్రుడైన మిగులముపకారి అయినను మిత్రుడైన కాని పని సేయమన సేయగలడే నరుడు. అరసి పాలిచ్చి పెంచిన అమ్మయైనా అరసి పాలిచ్చి పెంచిన అమ్మయైనా విషము పెట్టిన గుడుదురే ప్రియసుతుడు.
జగముల జనములు నిన్ను ఆచంద్ర తారార్కము విశ్వాసఘాతకుడని నిందితురు. నిందపడుట కష్టము కావున గైరి విడువము. దేవా నీవనినట్ల నిత్యమయగు దేహంబు సంసారము జీవంబు క్షణభంగురములు కన శ్రీ బుద్ధుద ప్రాయమవు భావం బందది నేనరిగియు గయల్ వజ్జల్తునే జనుల్ వివత్తుడు అధర్మచిత్తుడు 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 నరే నన్న చంద్రతారార్కం ప్రజలు కృతజ్ఞుడు అన్ని నన్నంతుడి కంటే అధర్మాత్ముడని ఎక్కుడు కాని నింతుడు ఆ నోడి కోర్వజాలనగాన గయ్యని విడుపను. అర్జున, ఈ అల్పుని నిమిత్తమై నాతో వివాదమునికి కొట్టివేని నీకు రానున్న లాభములు అనేకములు చెడిపోవును. ఈ సమయమున నన్ను మెప్పింతువేని ఈ ధరామండలమంతయు నీకు పట్టము కట్టెదా. నిన్ను దేవదానవ మానవులలో అసమాన చరిత్రుడిగా నొచ్చదా. శ్రేష్కాముడు వైద్యవేని అట్లు చేయము. సామ్రాజ్య సంపాదనమే ఉత్తమ రాజధర్మము కదా.
మాధవ, ఆ సామ్రాజ్యాది తుచ్చ సౌఖ్యములకును ధర్మ మార్గవర్తనములకును సాటి మహేంద్ర సమాన భోగికైనను శరణాగత సంరక్షణాది ధర్మ కార్యాచరణము కలిగినంత ఆనందము సర్వసర్వం సహా పరిపాలనమనొచ్చినప్పుడు కలగదు. రాజ్యపాలకుడు ఈ లోకమున పూజ్యుడు, అదిను మనుజుల చేతని ధర్మపదగామి ఉభయలోక పూజ్యుడు. నా మనమ్మున ధర్మేతర వృత్తునెత్తిలదయ్యా చనినారార్వురు చక్రవర్తులు, చనినారార్వురు చక్రవర్తులు మహీ చక్రము పాలించి ధర్మ నిరూఢిన్ చనినారు షోడశ మహారాజులు మహేంద్రావులై చనుచో వారలు మూటగట్టుకొని ఐశ్వర్యంబు పొంపోయిరే అనగా రాజ్యమునేలా వైభవమునేలా, రాజ్యములేల వైభవములేల ధర్మములేనిచో అధర్మోపదేశకుడనా? కాంతార నివాసులకు యోగీతుల కన్నా విరాగిములు కనపడుతున్నాడము. అంత రాజ్యభోగ పరాన్ముఖుడమైనచు రాజసూయాది మహత్వరములు చేసి రాజసంఘముల వధింపనేలా తద్ధనరాజ్యములు గైకొనేలా. ఈ మాటకేమి కానీ నేనొక అంశము చెప్పేది వినము.
ధర్మ వ్యతిరేక్తము కాకున్నచో వినియత. ధర్మం అనగానిటిది శాస్త్ర దూష్యము లోక విరుద్ధము కానిది ధర్మము. లోకాచారములకు ధర్మములకు సంబంధము లేదు. అట్లయినచో నా మనసు ఇష్టమైన చో వినియత. నీకు ఇష్టము కాని ధర్మము కాదా ఏమి? అవునో కాదు ఈ వితర్కమేలా చెప్పదలంచిందని చెప్పు. అర్జున, నీవును నేను ప్రాణమిత్రులము బంధువులము కదా. ఆ మాట అబద్ధమేమున్నది? అట్టి ఎడ నాకు అపచారము నడిచిన దురాచారుడు నీకు కూడా అపచారము చేసినట్లు కాదా? నాకు అఖిల లోకముల అవమానము సంఘటి